ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఆఫర్ ప్రైస్ చీప్ ప్రైస్ అంటేనే క్వాలిటీ కానీ ప్రోడక్ట్ కానీ ఒకవేళ ప్రోడక్ట్లో చూస్తే అది లో ప్రోడక్ట్ అంత క్వాలిటీ ఉండదు అని. సర్వీసెస్లో కూడా మీకు తక్కువ డబ్బులు తీసుకుంటే తక్కువ క్వాలిటీతో చేస్తారు, లోకల్ ఐటమ్స్ వాడతారు అని మీనింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక మంచి బ్రాండ్ కార్ షోరూమ్ ఉంది, ఒక ఆడినో బెంజో కారు. అక్కడికి వెళ్ళి మీరు బార్గెన్ చేస్తారా? లేదంటే ఒక మంచి జ్యువెలర్ షాప్ ఉంది, జ్యువెలర్ షాప్కి వెళ్ళి స్టాండర్డ్ రేట్స్ మీకు తెలుసుంటే మీరు వెళ్ళి బార్గెన్ చేస్తారా? ఒకవేళ చేస్తే వాళ్ళు బార్గెన్ చేస్తే మీరు ఎంత చెప్తే అంత ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు అంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అలాగే సర్వీస్ పర్సన్స్కి మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత టెక్నికల్ సర్వీసెస్కి వాళ్ళు అర్హులై, అంటే సర్టిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళని మీరు బార్గెన్ చేసినప్పుడు మరీ క్వాలిటీ ఎక్కువ ఉంటే తప్ప నార్మల్ టైంలో వాళ్ళు బార్గెన్ చేసే దానికి కన్విన్స్ కాకుండా ఒకే స్టాండర్డ్ రేట్స్ సమ్మర్లో ఒకలాగా వింటర్లో ఒకలాగా కాకుండా ఇయర్ బై ఇయర్ ఒకే రేట్ మెయింటైన్ చేసి సర్వీస్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళని నమ్మరు. అర్బన్ క్లబ్బో లేకపోతే ఇంకోటో వేరే వాళ్ళని వాళ్ళు తక్కువ చేస్తారో వాళ్ళ దగ్గర చేయించుకుంటారు. దాంట్లో నుంచి రిటర్న్ కంప్లైంట్స్ ఏదైనా వస్తే అప్పుడు మీకు కావాలి స్కిల్ టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. ఇలాంటి కేసెస్ మాకు చాలా వస్తాయి. 100లో 80% మాకు రిటర్న్ కాల్స్ వస్తాయి. ఎవరో వచ్చారు, 1000 రూపాయలు గ్యాస్ ఫిల్లింగ్ చేశారు, లేదా 600కి పంప్ సర్వీస్ చేశారు, అది రిటర్న్ కంప్లైంట్ వచ్చింది. లాస్ట్ టైం ఆ అబ్బాయి పంప్ సర్వీస్ చేసినప్పటి నుంచి ఈ కంప్లైంట్ ఉంది అంటే పూర్తిగా మీకు నాలెడ్జ్ లేని వాళ్ళతో మీరు పిలిపించుకొని చేసుకున్నారు కాబట్టే కదా ఇప్పుడు ఈ కంప్లైంట్, లేకపోతే వచ్చి ఉండదు కదా. అదే నీట్గా వెరిఫై చేసుకొని ఒకటి కంపెనీ కాల్ బుక్ చేసుకోండి. లేదు ఇండివిజువల్గా ట్రై చేయాలన్నప్పుడు వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకోండి. డబ్బులకి కకృతి పడితే అప్లయన్సెస్ లైఫ్ రావు. నిజం రైట్ అండ్ రాయల్గా నిజం చెప్పి వాట్ ఈజ్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి క్యాజ్ ఏంది అంటే ఎందువల్ల ప్రాబ్లము వచ్చింది, ఏ స్పేర్ మారుస్తుంది, ఆ మార్కెట్లో స్పేర్ ఉందా, ఉంటే దాని కాస్ట్ ఎంత, సర్వీస్ ఛార్జ్ ఎంత అనేది రైట్ అండ్ రాయల్గా చెప్పి క్లియర్గా చేయించుకునే వాళ్ళ దగ్గర సర్వీస్ చేయించుకోండి. దట్టు మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో మీకు లోకల్గా ఉండే పర్సన్స్ని చూడండి. ఏఎంసీ కూడా వాళ్ళకే ఇవ్వండి. మీకు ఎక్కడో ఏఎంసీకి తక్కువ రేటుకి ఇచ్చినా కానీ మీకు చేయాల్సింది లోకల్ పర్సన్సే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ఏఎంసీ గురించి లోకల్ టెక్నీషియన్స్ గురించి ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తాను. దీని గురించి మాట్లాడాలా. మా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.